హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శారదా ఎస్ఆర్ఎల్ వల్గాస్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళకు పెద్ద పండగ లాంటిది. ఆ రోజు పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేసేసి ముందుగానే పూజ సామాను 1 డే బిఫోర్ అయితే మేమైతే తెచ్చుకున్నాము. ఇంకా పూజ సామాన్కి అయితే నేనైతే ఫస్ట్ అన్నీ దగ్గర పెట్టేసేసుకొని కూర్చొని నేనైతే రెడీ అయినాను. దాని తర్వాత అమ్మవారిని రెడీ చేయడానికి అయితే కూర్చున్నాను. తర్వాత ఒక పీఠం అయితే వేసుకున్నాను. ఇదైతే నేను చేయించుకున్న పీఠ ఫ్రెండ్స్. ఆ పీఠం ఇదైతే ప్రతి ఇయర్ను నేను అమ్మవారిని అయితే ప్రతిష్ఠిస్తాను. దాని తర్వాత దాని మీద పసుపు జల్లి కొన్ని వాటర్ జల్లేసేసి మొత్తము పీటకు అంతా అప్లై చేసేసేసుకొని దాని మీద మనం అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాము. మనము ప్రతి అమ్మవారిని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో దాని కింద అనేది ఫస్ట్ పసుపు నీళ్ళు జల్లుకున్న తర్వాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి దాని తర్వాత ఒక బ్లౌజ్ పీస్ అనేది మడత పెట్టేసి ఆ పీట మీద అయితే నేను వేశాను. దాని తర్వాత ఒక బిందె పెట్టేసేసి కింద లోటస్ మోడల్లో ఉండేది నా దగ్గర అయితే ఉన్నాయి. నేను మీకైతే ఒక వీడియోలో అయితే షార్ట్ చేసి చూపిస్తాను. దాని మీద అనేది నేను ఈ ఇయర్ చీరతో అయితే అమ్మవారిని అలంకరించకుండా నేను ఒక కొత్త క్లాత్ తీసుకొని లంగా టైప్లో ఉండే క్లాత్ తీసుకొని దానికి స్టిచ్ చేసేసేసి నేను అమ్మవారి ముఖాన్ని అయితే ప్రతిష్ఠించినాను. దాంతో అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడు అమ్మవారు అనేది బొట్టు పెట్టేసేసి గంధం పెట్టి దాని తర్వాత కింద కలశానికి అంటే ప్రతి ఇయర్ అనేది నేను కలశం అనేది పెట్టుకుంటాను. అంటే కలశం లేకుండా ఉండేటోళ్ళు ఫోటోతోటి కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారిని ఇలాగనే చేయాలి అలాగనే చేయాలి అని అంటూ ఏముండదు. మనకు ఎంత స్తోమతి ఉంటే అంత స్తోమతితో చేయొచ్చు. మనం ఇంత అంత అని ఏం లేదు. అమ్మవారికి ఎలా చేశాను ఎలా మనస్ఫూర్తిగా చేసేది ఏదైనా కూడా తాను తీసుకుంటున్నారు. కాబట్టి మన దగ్గర ఉన్నంతలో మనం చేసుకోవడం అనేది చాలా తృప్తికరమైనది. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడైతే కాళీ లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకొచ్చి పీఠం మీద ప్రతిష్ఠించి కాళీ ఫోటోతోటి చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దానివల్ల అనేది నేను ప్రతి ఇయర్ అనేది కంపల్సరీ తప్పకుండా చేస్తాను అన్నట్లు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి అట్లా ఆ వరలక్ష్మి వ్రతం రోజు చేయడం అనేది అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అసలు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు మీ దగ్గర ఉన్నంత స్తోమతలో మీరు కూడా చేసుకొని చూడండి. కంపల్సరీ అమ్మవారి ఆశీర్వాదం అయితే కంపల్సరీ మీకు కూడా ఉంటుంది. దాని తర్వాత ముందు రోజు తీసుకొచ్చిన అరటి కొమ్మలు నేనైతే ఆ అరటి కొమ్మల కోసం వర్షంలో ఫుల్ తడిసేసి వచ్చినాను. కంపల్సరీ కావాలి నాకు అనేసి అరటి కొమ్మలు పోయి తీసుకొని వచ్చి అది పెట్టడానికి రాకపోయినా ట్రై చేసి కంపల్సరీ పెట్టాలనేసి పెట్టేసేసినాను. డెకరేట్కి చాలా బాగుంటాయి. ఇంకొకటి అరటి కొమ్మలు అనేది పక్కల పెట్టడం వల్ల ఇంకా అమ్మవారికి అనేది ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. గ్రీన్ రెడ్ ఆ రోజు కాంబినేషన్లో ఉండేది మ్యాక్సిమం గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అయితే ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి అన్నట్లు. దాని తర్వాత నేను పూజకు అన్నీ అయితే సిద్ధమైతే చేసేసుకున్నాను. తర్వాత పిండి వంటలు పొద్దున్నే నేను 4 గంటలకు లేచి పిండి వంటలు అయితే ఏవేవి అయితే నేను రెడీ చేశానో నేనైతే మీకైతే చూపించుతున్నాను. మార్నింగ్ లేచి చేశాను ఇవన్నీ అమ్మవారికి ప్రసాదాలు లెక్కల సాంబారు అండ్ ఇంకా వడలు అమ్మవారికి ప్రీతికరమైనవి వడలు మెయిన్ వడలు. ఇంకా ఒక కర్రీ వంకాయ ఆలు కర్రీ అంటే నేను ప్రతి ఇయర్ అనేది నైవేద్యాలు అనేది రైస్తో సహా అన్ని 9 రకాలు వండి పెడతాను అన్నట్లు. సేమియా అండ్ ఇవైతే పచ్చి శనగలు మనము వాయనంలో ఇచ్చుకుంటాం కదండి, అవి పచ్చి శనగలు. దాని తర్వాత వైట్ రైసు. దాని తర్వాత ఇవి పూర్ణం ఉండలు లోపల అన్నది పూర్ణం పెట్టేసేసి పిండిలో డిప్ చేసేసి వేస్తామండి అది. దాని తర్వాత ఒక అరటి ఆకు నేను ప్రతి ఇయర్ కంపల్సరీ చేసేదైతే ఏంటిదంటే అమ్మవారికి నైవేద్యం పెట్టేది మాత్రం ఖచ్చితంగా ఆకులోని మాత్రమే పెడతాను. ఇస్తరాకులో కూడా పెట్టాను. ఓన్లీ అరటి ఆకులోని మాత్రమే పెడతాను అన్నట్లు నైవేద్యానికి.
నైవేద్యానికి ఆకులో పెట్టడం అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు ప్రసాదం పెట్టిన వినాయక చవితికైనా అమ్మవార్లకు ఎవరికైనా ఏ దేవుడికైనా నైవేద్యము ఆకులో పచ్చటి ఆకులో పెట్టడం అనేది ఒక పురాతన కాలం నుండి ఒక సాంప్రదాయం లెక్కల అదొక సెంటిమెంట్ లెక్కల నేనైతే ఫీల్ అవుతాను. ఎవరి ఇష్టం లెక్కల వాళ్ళు పెడతారనుకో. నేనైతే నైవేద్యం మాత్రం అరటి ఆకుల్లోనే పెడతాను. దాని తర్వాత నేను మా హస్బెండ్ కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నాం అమ్మవారికి. పూజ ఎప్పుడైనా మేమిద్దరమే కూర్చొని చేసుకుంటాం. పిల్లలు అనేది మా పక్కలో ఉంటారు. ఒకవేళ స్కూల్కి కంపల్సరీ ఇంపార్టెంట్ అంటే పంపించేస్తాను. అమ్మవారికి చీర, ఇంకొకటి బ్లౌజ్ పీసు అన్నీ అమ్మవారికి వాయనం అయితే పెట్టేశాను. నేనైతే అరటి పండ్లు, ఆకు, వక్క అన్నీ పెట్టేశాను. దాని తర్వాత మనమైతే మనస్ఫూర్తిగా అమ్మవారిని మనము మనసులో అనుకొని పూజ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా అనేది మనకు చాలా అంటే పూజ మనము చేసుకునేటప్పుడు నేను ఏవైతే నైవేద్యాలు వండానో ఆ నైవేద్యాలతో పాటు పంచామృతము, కొబ్బరికాయలు, పువ్వులు, విడి పువ్వులు, ఆకులు, వక్కలు, ఇంకా మనము వాయనానికి ఇవ్వడానికి మన స్తోమతకి తగ్గట్లు మనకు నచ్చినవి ఆకు, 2 ఆకులు, 2 అరటిపళ్ళు, తొమ్మలపాకులు అన్నీ మనకు వాయనానికి ఇంకా మనకు వాయనంలో ఇవ్వడానికి మన బ్లౌజ్ పీసులు కూడా ఇవ్వచ్చు. మన స్తోమతకి తగ్గట్లు మా పూజ అయితేనంటే ముగిసేసేసింది. దాని తర్వాత మా ఆయనతోటైతే నేనైతే ఆశీర్వదించేస్తున్నాను. మా ఆయన అయితే నవ్వుకుంటున్నాడు. సంవత్సరానికి ఒకసారి నా భార్య బాగా కాళ్ళు పట్టుకుంటుంది, ఇదే ఛాన్స్ మంచిగా ఉందని గట్టిగా మొక్కించేసేసుకుంటున్నారు. మా పిల్లలు అయితే నవ్వుతున్నారు. దాని తర్వాత నా పూజ అయితే ముగిసిన తర్వాత నేనైతే అమ్మవారికి అయితే మంగళహారతి అయితే పట్టేసేసినాను. మా పిల్లలు, మా హస్బెండ్ అందరూ పక్కలో ఉన్నారు. నేను అమ్మవారికి పూజ కంప్లీట్ అయిన తర్వాత మంగళహారతి ఇచ్చేసేసి దాని తర్వాత మా హస్బెండ్కి, మా పిల్లలకి 1 by 1 వచ్చి హారతి అయితే నేను తీసుకున్నారు. దాని తర్వాత మా బావగారు కూడా వచ్చారు. మా బావగారు కూడా తీసుకున్నారు మంగళహారతి. దాని తర్వాత నేను కూడా మొక్కేసేసేసి నేను ఎవరినైతే నేను వాయినాలకు పిలిచానో అంటే పసుపు కుంకుమ ఇవ్వడానికి మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు. అందరికీ వాయినాలు అయితే ఇచ్చేసేసి వాళ్ళైతే నా దగ్గర అయితే వాళ్ళతోటైతే నేను అందరితోటి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నేనైతే మా ఇంట్లో మా వరలక్ష్మి వ్రతం మా తల్లి దగ్గర నేను ఆశీర్వదించుకున్నాను. థ్యాంక్ యూ.